కొంతకాలంగా పార్టీ కీలక నేతల లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ఆమె దృష్టి సారించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్లో సంస్థాగత అంశాలు, పార్టీ కీలక నేతలు లక్ష్యంగా విమర్శలు చేస్తుండగా ఇకపై బహుముఖ వ్యూహాన్ని అనుసరించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, కాంగ్రెస్ సహా ఏ ఇతర పార్టీలోనూ చేరకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం తాను అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న తెలంగాణ జాగృతి సంస్థకు రాజకీయ పార్టీ రూపం ఇవ్వడం ద్వారా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ ఆత్మగౌరవం, అస్తిత్వం ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేలా కొత్త పార్టీ కార్యాచరణ ఉండే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు, సంస్థలతో పాటు కలిసి వచ్చే వారిని కలుపుకుని రాజకీయంగా అడుగులు ముందుకు వేయడంపై కవిత కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని లైవ్లో అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, కల్వకుంట్ల కవిత ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి, వివరాలేంటి? కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా కవిత పైన చర్చ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె మొట్టమొదటిసారి పెద్ద కొడుకు మరి డిగ్రీ తీసుకుంటున్న సందర్భంలో అమెరికా వెళ్ళారు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 20 సంవత్సరాల రజతోత్సవ సభ విషయంలో ఆమె తండ్రికి ఒక లేఖ రాశారు. సో 6 పేజీల లేఖ ఆమె అమెరికాలో ఉన్నప్పుడు బహిర్గతమైంది. దీంట్లో మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక కొత్త చర్చ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. సో తాను రెగ్యులర్గా లేఖలు రాస్తున్నానని కవిత చెప్పినప్పటికీ కూడా ఆ లేఖ ఎలా బహిర్గతమైందనే దాని పట్ల కూడా ఇప్పటి వరకు మరొక క్లారిటీ రాలేదు. దీని వెనుక మరి కేసీఆర్తో అనునిత్యం ఉండే వ్యక్తులే ఈ లేఖ లీక్ చేశారని చెప్పి కూడా కవిత ఆరోపిస్తోంది. ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది కూడా మరి తనకు తెలియాలని కూడా డిమాండ్ చేశారు. సో మొత్తానికి ఇది కవిత బయట పెట్టారా, లేకుంటే మరి కేసీఆర్ బయట పెట్టారా, లేకుంటే ఇంకా ఆ లేఖ ఎవరు బయట పెట్టారనే అంశంలో ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాకపోయినప్పటికీ కూడా మొత్తానికి మరి కేసీఆర్ కూతురుగా ఎమ్మెల్సీ కవిత ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ విషయం అయితే సంచలనంగా మారింది. ఎందుకంటే ఆమె మరి ఆయన తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు 2001లో అమెరికాలో ఉన్నారు. సో దాని తర్వాత ఒక 5-6 సంవత్సరాలు 5-6 సంవత్సరాల తర్వాత ఆమె ఇండియా వచ్చారు. సో నిజంగానే టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ సమయం కొనసాగుతున్న సమయంలో పార్టీలో చేరారు. అదే క్రమంలో తెలంగాణ జాగృతి అనే ఒక సంస్థను కూడా స్థాపించారు. సో మొత్తానికి బీఆర్ఎస్ అనుబంధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమెకు
మరి మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ నాయకుడుగా మరి అటు కొడుకు కావచ్చు, ఇటు కన్న కొడుకు కావచ్చు, కన్న కూతురు కావచ్చు, కేటీఆర్ కవితలకు సమాన అవకాశాలు అయితే కల్పించారు. మొత్తానికి ఆమె ఒక ఎంపీగా ఒకసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. అయితే దాంట్లో ఓడిపోయినప్పటికీ కూడా మరి ఆమెకు ఎమ్మెల్సీగా కూడా అవకాశం కల్పించారు కేసీఆర్. సో మొత్తానికి ఉద్యమ పార్టీ స్థాపించిన తర్వాత కుటుంబానికి కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇటు అల్లుడు హరీష్ రావు కావచ్చు, అటు అలాగే అన్న కొడుకు సంతోష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి వీళ్ళందరినీ కూడా చేరదీశారు. సో అల్లుడు హరీష్ రావు తాను పార్టీ స్థాపించినప్పుడు కావచ్చు మరి ఆయన వెన్నంటే ఉన్నారు. మరి సిద్దిపేటకు సంబంధించి గతంలో కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆ స్థానాన్ని కూడా హరీష్ రావు మరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. సో హరీష్ రావు గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కవిత మొన్న ఏదైతే మరి అమెరికా నుంచి వచ్చిన సందర్భంలో మరి ఆమె లేఖ విడుదలైన తర్వాత కొంత ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దాంట్లో మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ సో నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. సో ఇట్లాంటి కామెంట్ చేసిన తర్వాత కొంత బీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ కూతురుగా మరి కేసీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. సో పార్టీకి సంబంధించి ఆమె ఒక పార్టీ లైన్ దాటి మాట్లాడారు. తండ్రిని దేవుడు అంటూనే ఆ పక్కన దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు. ఆ పక్కన ఉండేవారు ఎవరో తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. ఉంటే సంతోష్ రావు ఉంటాడు ఎల్లవేళలా ఆయనకు అందుబాటులో, అలాగే హరీష్ రావు ఉంటాడు, కేటీఆర్ ఉంటాడు, తర్వాత మరికొంతమంది జగదీష్ రెడ్డి కావచ్చు, తర్వాత ఇంకొంతమంది సీనియర్ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి, ఇలాంటి వాళ్ళంతా ఎప్పుడు మరి కేసీఆర్కి అందుబాటులో ఉంటారు. సో దాంట్లో ఈమె రాసిన లేఖలో నిజంగా అంత ప్రమాదకరమైన సమాచారం ఏం లేనప్పటికీ కూడా కొంత ఆమె లేఖ రాయడం, అది బహిర్గతం కావడం, సో దీంట్లో కేసీఆర్ దగ్గర నుంచి లేఖ రిలీజ్ కావడం అనేది ఇక్కడ ఒక పెద్ద చిక్కు ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అది ముఖ్యంగా మీడియాలో ప్రసారం కావడం కావచ్చు, ఆ సమయంలో కవిత అమెరికాలో ఉండడం కావచ్చు. సో కొంత ఆమె ఆవేశానికి కారణమై ఉండొచ్చు. కానీ ఆ లేఖ బహిర్గతమైంది, మరి అది కవిత ద్వారా అయిందా లేకుంటే కేసీఆర్ దగ్గర నుంచి లీక్ అయిందా ఎట్లయిందో మొత్తానికైతే ఆ లేఖ లీక్ అయింది. దాంట్లో కేసీఆర్ ప్రసంగించిన విధానంలో కావచ్చు కొన్ని ఆమె సలహాలు సూచనలు చేశారు. సో దాంట్లో బీజేపీ పార్టీని అంటే ముఖ్యంగా తనను తీహార్ జైలుకు పంపించి లిక్కర్ కేసులో సుమారు 5.5 నెలల పాటు బీజేపీ మరి అక్రమంగా తనను ఆ కేసులో ఇరికిచ్చిందని, ఆమె జైల్లో ఉంచారని చెప్పి ఆమె ఆక్రోశంగా బీజేపీ పార్టీపై మరికొంచెం మాట్లాడాల్సి ఉండే. తెలంగాణ సీఎంగా సుమారు 20-25 లక్షల మందిని సమీకరించుకున్నాం. 25వ రజతోత్సవ సభ విషయంలో మరి ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని మరి కొంత తీవ్రంగా విమర్శించాల్సి ఉండే. కానీ నాన్న కేసీఆర్ ఆ స్థాయిలో మాట్లాడలేకపోయారు. దీంట్లో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా తీసుకోకపోవడాన్ని ఆమె ప్రశంసించారు. సో తెలంగాణ సీఎం పేరు తీసుకోకుండా మీరు మాట్లాడడం కూడా నచ్చింది. కానీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ మనం దూరం అవుతున్నాం. సో ఆమె అప్పటి నుంచి తన ఆరాటాన్ని కావచ్చు మరి పోరాటాన్ని తెలియజేసే కార్యక్రమం చేశారు. ఎందుకంటే మాజీ సీఎం అలాగే ఉద్యమ నాయకుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మరి కొంత ఎప్పుడైతే ప్రజలు ప్రతిపక్ష పాత్రకు పరిమితం చేసిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. అదే సమయంలో కేవలం ఫామ్ హౌస్లోనే ఉంటూ మరి తనకిష్టమైన వారిని మాత్రమే పిలుచుకొని తనకు అవసరమైన వారిని పిలిపించుకొని మాట్లాడడం కావచ్చు. మరి గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఇప్పుడు జీతం తీసుకుంటున్నారు కనుక అటు గజ్వేల్ వెళ్లకుండా, ఇటు అసెంబ్లీకి రాకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా, మీడియా ముందుకు రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావడం పట్ల కొంత కవిత అయితే ఆయనకు కొన్ని సూచనలు చేశారు. సో మనం ప్రజల వద్దకు వెళ్ళాలి, నాయకులను కలవాలి, ముఖ్యంగా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని చేసిన ఆ సూచనలే కావచ్చు. కానీ అవి నిజంగా ఒక ప్రతిపక్షాలు చేసిన విమర్శల్లాగా కూడా మరి కేసీఆర్ భావించినట్టున్నారు. సో మొత్తానికి పార్టీ లైన్ దాటుతుంది, కన్న కూతురు అని చెప్పి గ్రహించారు. ఆ క్రమంలోనే లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళినప్పుడు నిజంగా అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో మరి 2001 నుంచి కావచ్చు 2024 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ మరి అంత పరాజయాన్ని చవి చూడలేదు. దీంట్లో ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలు ఇదే లైన్లో కూడా మరి లిక్కర్ కేసులో కన్న కూతురు జైలుకి వెళ్ళింది. సో దీంట్లో అని చేసిన ప్రచారం కొంత బీజేపీకి కాంగ్రెస్కు ఆ ఎన్నికల్లో లాభించిందని చెప్పుకోవచ్చు. సో మొత్తం ఓవరాల్గా 17 సీట్లు ఉంటే దాంట్లో 8 కాంగ్రెస్, తర్వాత 8 బీజేపీ గెలుచుకోవడం, ఒక స్థానం ఎంఐఎం గెలుచుకోవడం, బీఆర్ఎస్కు మరి ఒక్క సీటు కూడా దక్కపోవడం. అయినప్పటికీ కూడా కేసీఆర్ కన్న కూతురు విషయంలో ఖచ్చితంగా కొంత ఉదాసీన వైఖరితో ఉన్నారు. సో శంషాబాదు ఆ ఘటన తర్వాత ఇక ఈ సమస్య సమసిపోయింది, అందరూ మర్చిపోతున్నారనే సందర్భంలో మరొకసారి కూడా ఆమె తన నివాసంలో మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నల విషయంలో జగదీష్ రెడ్డిపై ఒకసారి విరుచుకుపడ్డారు. సో ఆయన నల్గొండలో చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచారని చెప్పడం కావచ్చు, ఆయనను లిల్లీ ఫుట్ నాయకుడు అనడం కావచ్చు, తర్వాత ఆయన పార్టీని భ్రష్టు పట్టించారని చేసిన కామెంట్స్ అయితే మరొకసారి ఆమె
సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శంషాబాద్లో ఆమె పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారో బీఆర్ఎస్ నాయకులు నేతలు అందరూ కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. సో ఆమె చేసే కార్యక్రమాల్లో కావచ్చు, తెలంగాణ జాగృతి తరఫున చేస్తున్న కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరు పాల్గొనడం లేదు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా తాను మరి తండ్రి బాటలోనే నడుస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే కార్యక్రమాలు చేస్తానని చెప్పుకుంటూనే మరొక వైపు మరి అందులో ఉన్న మరి నల్గొండకు సంబంధించి మాజీ మంత్రి కావచ్చు, ఇప్పుడున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఆమె మరొకసారి విరుచుకుపడడం అయితే రెండోసారి ఆమె పార్టీ లైన్ దాటారు. ఇక మొత్తానికి ఆమె చేస్తున్న ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మొన్న మరి తన చిన్న కొడుకు ఆర్య విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్తున్న క్రమంలో మరి చిన్న కొడుకుని తీసుకొని ఆమె కూడా ఫామ్ హౌస్కి వెళ్ళారు. అదే సందర్భంలో కేసీఆర్ ఖచ్చితంగా మరి కేవలం మనవనితోనే మాట్లాడారు, మనవన్ని ఆశీర్వదించి పంపారు, కవితతో మాట్లాడలేదని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. సో మొత్తానికి కన్న కూతురు విషయంలో ఇటు పార్టీ అటు కుటుంబం రెండింటినీ బేరీజ్ వేసుకుంటున్న క్రమంలో ఖచ్చితంగా కేసీఆర్కు మరి కవిత చెప్తున్నట్టు ఆయనకు తిండి మీద ధ్యాస ఉండదు, అలాగే డబ్బు మీద ధ్యాస ఉండదు. అదే క్రమంలో మరి తెలంగాణ కోసం ఉద్యమం చేసి 14 ఏళ్ళు ఒంటి చేత్తో మరి తెలంగాణ సాధించిన వ్యక్తి కనుక ఒక అహింసా మార్గంలో మరి తెలంగాణ గాంధీజీ అని కూడా బీఆర్ఎస్ నాయకులు భావిస్తారు కనుక ఆయన ఖచ్చితంగా ప్రజలకు పార్టీకి మాత్రమే ప్రియారిటీ ఇచ్చారు. సో ఆ క్రమంలో కవితతో మాట్లాడలేదు ఫామ్ హౌస్లో. సో ఆమె బయటనే ఉండిపోయారు, కేవలం మనవన్తో మాత్రమే మాట్లాడి పంపించారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ అంశంలో ఇది నిజంగా ఆమెతో మాట్లాడి ఉండకపోవడమే కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి నిజంగానే మరి ఇప్పుడు సస్పెండ్ చేయడం కావచ్చు. సో దానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కన్న కూతురు అయినప్పటికీ కూడా మరి పార్టీ ప్రజల ముఖ్యం కనుక కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆమెను సస్పెండ్ చేశారు. సో ఫైనల్గా మరి ఆమె 2 సార్లు పార్టీ లైన్ దాటారు. 3వసారి కూడా ఆమె మరొకసారి ఆ చిన్న కొడుకును అమెరికాలో మరి విద్యాభ్యాసం కోసం కాలేజీలో జాయిన్ చేసిన తర్వాత మరి ఆమె తిరిగి వచ్చారు. ఇదే క్రమంలో మరొక అంశం కూడా జరిగింది. టీపీజీకేఎస్ పదవి నుంచి గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి ఆమెను తొలగిస్తూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఆ బాధ్యతలు అప్పగించడం కావచ్చు. ఆమె అక్కడి నుంచి మరి ఒక ప్రకటన రిలీజ్ చేశారు, తనపై కుట్ర జరుగుతుందని కూడా ఆమె చెప్పడం కావచ్చు. సో ఆ తర్వాత ఆమె మరి మొన్న ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. దాని తర్వాత ఆమె 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసారి మాత్రం ఆమె మొదటిసారి రెండోసారి కంటే మాత్రం వ్యక్తుల్ని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కీలక వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మరి కేసీఆర్ తర్వాత హరీష్ రావు స్థానం అని అందరికీ తెలిసిందే. సో హరీష్ రావును ఆమె టార్గెట్ చేశారు. అయితే సంతోష్ రావును టార్గెట్ చేసినా నిజంగా అంత పెద్ద చలనం వచ్చేది కాదు, అంత కదలిక ఉండేది కాదు. ఎందుకంటే సంతోష్ రావుపై అందరు కూడా మరి ఖచ్చితంగా ఆరోపణలు చేశారు. కేసీఆర్కు పార్టీకి అలాగే నాయకులకు ప్రజలకు మధ్య అడ్డుగోడగా సంతోష్ రావు ఉంటున్నాడు అని చెప్పి మరి చాలామంది బీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు కావచ్చు తర్వాత అందరు కూడా మరి ఆ రకంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె సంతోష్ రావుపై కనుక ఆరోపణలు చేస్తే అది కొంత లైట్గా తీసుకునేవారు. కానీ ఆమె ఏం చేసింది, కేసీఆర్ తర్వాత ఆయన స్థానాన్ని ఆక్రమించడం కావచ్చు, తర్వాత ట్రబుల్ షూట్గా పేరొందిన అంటే కేటీఆర్ కంటే కూడా ఆయన కొంత రేటింగ్స్లో మొత్తానికి కొంత ముందుంటారు కనుక హరీష్ రావుపై ఆమె చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.